భగత్ సింగ్ నగర్ ధోబీఘాట్ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో చింతల్ డివిజన్ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. చింతల్లోని భగత్ సింగ్ నగర్ సర్వే నెంబర్ 148లో ఉన్న ధోబీఘాట్ FTL బఫర్ జోన్ను అక్రమంగా ఆక్రమించుకొని గత సంవత్సరం నవంబర్ నుండి దాదాపుగా 2000 గజాల స్థలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సహకారంతో కొనుగోళ్లు అమ్మకాలు జరిగాయి. అలాగే రూముల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ అక్రమ నిర్మాణాలపై గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కావున FTL బఫర్ జోన్లో ఉన్న ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి ఆ ప్రదేశంలో పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా జగద్గిరిగుట్ట పైప్లైన్ రోడ్ నుంచి వచ్చే 30 ఫీట్ల నాళాలను పునరుద్ధరించి అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని, ఈ వారంలో చర్యలు తీసుకోకపోతే హైడ్రా కమిషనర్కు డిప్యూటీ కమిషనర్పై ఫిర్యాదు చేస్తామని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు నందానంద ఆకుల సతీష్, నల్ల జయశంకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు పత్తి సతీష్, రామ్ సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. కుత్బుల్లాపూర్లో గతంలో గొర్రెలు తినే టీఆర్ఎస్ నాయకులు ఉండే, కాంగ్రెస్ వచ్చినాక ఇంకా బర్రెలు తినటం తయారైంది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో 10 సంవత్సరాల అధికారం లేకుండా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కొందరు చోటామోటా నాయకులు కలిసి ఏదైతే జగద్గిరిగుట్ట పైనుండి వచ్చే ఏదైతే మొగుళ్ళ చెరువు అన్న చెప్పినట్టు ఇక్కడ మొగుళ్ళ చెరువు ఉండే టోపో షీట్లో క్లియర్గా ఉంది. చెరువు ఉంది కాబట్టి ఆ చెరువు పక్కన ఏదైతే ఏదో ధోబీఘాటు తర్వాత దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ చెరువు పక్కన ఇవతల సైడ్ ఆ నాల పక్కనే ఇప్పుడు చెరువు మొత్తం మూడు చేసి పట్టాలు ఇచ్చారు కాబట్టి అవతల పక్క ఖాళీ స్థలం అది చెరువు FTL బఫర్ జోన్ గానే ఉన్నది కాబట్టి అది వదలడం జరిగింది. అది ఎవరి ల్యాండ్ కాదు, సర్వే చేస్తే చెరువు స్థలంగానే తేలుతుంది. కాబట్టి ఆ స్థలం ఏదైతుందో ఆ 1000 నుండి 2000 గజాలు ఈ మధ్య కాలంలో నవంబర్ నుండి స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ప్లాట్ల అమ్మకాలకు కొందరు నాయకులు, చోటామోటా నాయకులు